12 సంవత్సరాల ముక్కు పచ్చలారనటువంటి బాలికకి జరిగినటువంటి అన్యాయము గురించి ప్రశ్నించడానికి, విచారణ చేపట్టడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నిన్న నిమ్స్ని సందర్శించడం జరిగింది. అక్కడ విచారణ చేపట్టి ఆ బాలికకు సంబంధించినటువంటి రికార్డ్స్, మెడికల్ రికార్డ్స్ని కమిషన్కి సబ్మిట్ చేయమని అడిగితే అక్కడ నిమ్స్ డైరెక్టర్ అయినటువంటి మిస్టర్ రాహుల్ ఆ యొక్క రికార్డ్స్ని తారుమారు చేసేటటువంటి ఒక దుశ్చర్య గురించి మనం మాట్లాడుకునే ముందు, మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. పేద ఆడపిల్ల అండి, బీసీ ఆడపిల్ల. నోరెత్తితే ఇక్కడ మనం పొద్దున్నే లెగిస్తే బీసీ 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 అని జపం చేసేటటువంటి కొంతమంది మేధావులు ఉన్నారు. అలాగే దాని పట్ల మాట్లాడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రాజకీయ పార్టీలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఈరోజు ఒక పేద బీసీ పిల్లకి జరిగినటువంటి అత్యాచారం మీద ఏం జరుగుతుందో కనిపెట్టుకుని ఉండడానికి ఒక్కడంటే ఒక్కడు రాజకీయ నాయకుడు రాలేదు ముందుకి. ఎవరైనా సరే, అది బీజేపీ ప్రభుత్వం అయినా సరే, బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, కమ్యూనిస్ట్ అయినా సరే, ఆ పిల్లకి కేవలము ఎలా అంటే నామకే వాస్తే కంటి తుడుపు చర్యలుగా ఆ పిల్ల యొక్క విషయాన్ని అలా 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 టచ్ చేసి వదిలేరు. నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడితే ఈ వెధవ మొహాలు ఎన్ని తతంగాలు చేసినాయో మీడియాలో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. కానీ నేను మాత్రం వదిలిపెట్టలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు అనంటే ఆ బిడ్డ హిందూ బిడ్డ. మళ్ళీ ఇక్కడ మతం, కులం అని మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడతాను. నువ్వు ఒక మతానికి కొమ్ము కాస్తున్నావు, నేను నా హిందూ సమాజాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో ఉన్నాను. ఆ పాపకి సంబంధించినటువంటి విషయం మొదటి నుంచి కూడా అతగాని ఎవరైతే గౌస్ పాషా ఉన్నాడో వాడిని కాపాడటం కోసము బీఆర్ఎస్ లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు ఎంత ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నాన్ని హిందూ సంఘాలు కానివ్వండి, అలాగే అక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానివ్వండి, ముఖ్యంగా బీజేపీ స్టేట్ ట్రెజరర్ ఎవరైతే ఉన్నారో వాసుదేవరావు గారు, ఆయన ముందుకొచ్చి ఒక్క అడుగు ముందుకొచ్చి ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు రావడం వల్ల మేము ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఎన్నో తిప్పలు పడ్డాం. కానీ ఇక్కడ మనం చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, సో కాల్డ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో పొద్దున్నే లెగిస్తే పుంకాలుగా కొన్ని విషయాల మీద మేధావుల్లాగా మాట్లాడేటటువంటి ఒక సెక్టర్ మేధావుల్ని నేను ఇక్కడ మాట్లాడుతున్నా, యూట్యూబర్స్ని మాట్లాడుతున్నాను ఇక్కడ. నాట్ సెక్యులర్స్ అండ్ నాట్ కమ్యూనిస్ట్, ఇలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. నేను మాట్లాడుతున్నది అర్బన్ నక్సల్స్ గురించి కూడా కాదు. నేను మాట్లాడుతున్నది సో కాల్డ్ యూట్యూబర్స్, లక్షల మంది వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ ఉంటే పుంకాలుగా వీరోచితంగా మ్యూజిక్లు వేసుకొని డైలాగులు కొట్టి మాట్లాడేటటువంటి వాళ్ళు ఆ పాపకి జరిగినటువంటి అంశం గురించి ఇంత ఎపిసోడ్ చేసి పక్కకి తప్పుకున్నారు. కానీ అసలు ఆ పాప పరిస్థితి ఏంటో ఒక్కడంటే ఒక్కడు కూడా, ఎంతమంది వచ్చారు ఆలోచించి చెప్పండి. కానీ కొంతమంది స్పందించారు, వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. అయితే విషయానికి వస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ పిల్ల సిచ్యుయేషను నిమిషానికి కూడా నేను సేకరిస్తున్నాను. ఆ పిల్ల ఆరోగ్య పరిస్థితి, ఆర్థికపరమైనటువంటి ఇష్యూస్ అన్నిటినీ కూడా నేను మొదటి నుంచి కూడా పర్యవేక్షిస్తున్నాను. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఆ పిల్లకి న్యాయం జరిగేటటువంటి అవకాశమే లేదు అన్న తర్వాత నేను ఎన్హెచ్ఆర్సీకి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పిల్ల యొక్క ఇష్యూ ఏదైతే ఉందో, మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో అవి హననం చేయబడుతున్నాయి, దయచేసి వీటి మీద ఎంక్వైరీ చేయండి. అంటే ఆ పిల్లకు ఉన్నటువంటి హక్కులేంటి, సరైనటువంటి వైద్య సదుపాయం, అలాగే ఆ పిల్లకి సంబంధించినటువంటి ఆ పిల్ల భయభ్రాంతులు లేకుండా జీవించడానికి ఉండవలసినటువంటి హక్కులు, అలాగే ప్రభుత్వము హంతకులను ఎవరినైతే కాపాడాలని ప్రయత్నం చేస్తూ వీళ్ళని వదిలేసిందో వీళ్ళకి పరిరక్షణ కోసం, వీళ్ళ హక్కుల పరిరక్షణ కోసం నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ముందుగా నేనైతే ఎన్హెచ్ఆర్సీకి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆ కంప్లైంట్స్ని పరిగణలోకి తీసుకున్నారు. బీజేపీ స్టేట్ ట్రెజరర్ వాసుదేవరావు గారు, వారు కూడా ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ అంశాలను తీసుకొని వారు మానవ హక్కుల ఉల్లంఘన జరగకూడదు అని చెప్పి ఎంక్వైరీకి రావడం జరిగింది. నిన్న విజయభారతి మేడము ఎన్హెచ్ఆర్సీ సభ్యురాలు నిమ్స్కి వచ్చారు. ఇక్కడ నేను మీకు వీడియోస్ చూపిస్తున్నాను చూడండి. అక్కడ నేను కూడా ఉండడం జరిగింది. ఇక్కడ ప్రియా చౌదరి గారు ఉన్నారు, ఆమె 7-8 కంప్లైంట్స్ పంపించారు, వాసుదేవరావు గారు పంపించారు, చాలా వచ్చాయి.
అక్కడ ఆవిడ విచారణ నిమిత్తం దాదాపు 2 గంటలు విచారణ, అలాగే 1 గంట పాటు ఆవిడ రికార్డ్స్ కోసం వెయిట్ చేయటం జరిగింది. 2 గంటల పాటు తల్లిదండ్రులు విచారించారు, డాక్టర్స్ గురించి విచారించారు, డాక్టర్స్ ఏ మెడికల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు, ఎందుకు హెల్త్ బులెటిన్ మొదటి నుంచి నేను మొత్తుకుంటున్నది ఏంటంటే ఆ పిల్లకి ఏమి జరిగింది, ఎక్కడెక్కడ ఇంజ్యూర్ అయినాయి, ఆ ఇంజ్యూరీ ఏ ప్రమాణంలో జరిగాయి, వాటి యొక్క ప్రమాదం ఎంత ఉంది, ఆ పిల్ల ఆరోగ్యానికి వాళ్ళు ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ ఏమిటి అనేటటువంటిది ఒక్క అంశం కూడా బయటికి రాలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ పిల్లకి న్యాయం జరగడం లేదు అనేటటువంటిది ఇది 100% నిజం. ఆ ప్రక్రియలోనే నేను ఆ పాప యొక్క హెల్త్ మీద కానీ ఆ పాప యొక్క రక్షణ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయటం అనేటటువంటిది జరిగింది. అక్కడ ఆమె వాటికి సంబంధించినటువంటి విచారణను చేపట్టి మేడం దాదాపు 2 గంటల పాటు వాళ్ళతోటి మాట్లాడారు, విచారణ చేశారు, పాప తల్లిదండ్రులతో మాట్లాడారు, పాపతో మాట్లాడారు, అలాగే డాక్టర్స్ తోటి మాట్లాడారు. చక్కగా షుగర్ కోటింగ్ లెక్క అక్కడ నిమ్స్ డైరెక్టర్ అయినటువంటి మిస్టర్ రాహుల్ ఎవరైతే ఉన్నారో మేడంకి షుగర్ కోటింగ్తో ఉన్నటువంటి ఒక చేదు చాక్లెట్ అయితే మాత్రం తినిపించారని చెప్పుకోవచ్చు. ఈ భాష నేను వాడకూడదు నాకు తెలియదు, బట్ అక్కడ జరిగినటువంటి అంశం నేను చెప్పాలి. షుగర్ కోటింగ్ వర్డ్స్ ఎంత బాగా తీయటి మాటలు ఎలా చెప్పారు అంటే, అద్భుతంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం మేడం, ఈ పాప శాశ్వతంగా అయితే మంచంలో ఉంటుంది, కానీ 14 లక్షల రూపాయలకి ఖర్చు అయ్యేటటువంటి ఒక చిప్ ఉంది, ఆ చిప్ తీసుకొచ్చి ఆ పాప బాడీలో పెట్టేస్తాం, ఆ పిల్ల లేచి కూర్చునేటటువంటి అవకాశం ఉంటుంది, తన పనులు అంటే మరి కూర్చుని ఉంటుందో నించుని ఉంటుందో ఆ వివరాలు నాకు ఇంకా శాంతం తెలియదు, బట్ ఆ పిల్ల షీ కెన్ ఏబుల్ టు మూవ్, అలాగే ఆ పిల్ల పనులు ఆ పిల్ల చేసుకోవచ్చు అనేటటువంటి గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మాటలు చెప్పిన తర్వాత మేడం మొత్తం అంతా విన్న తర్వాత కూడా రికార్డ్స్ మాకు సబ్మిట్ చేయండి అని అడగటం జరిగింది. రికార్డ్స్ సబ్మిట్ చేయండి అనగానే ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళు మేడంని 45 నిమిషాలు దాదాపు అక్కడ వెయిట్ చేయించారు. మేడంతో మాట్లాడుతూ మేడం అసహనం చెంది ఇంతసేపు ఎందుకు పట్టిందంటే, మేడం 175 పేజీలు ఉన్నటువంటి అవన్నీ జిరాక్స్ తీస్తున్నాం, 175 పేజీల జిరాక్స్ 45 నిమిషాలు అయినా అవ్వలేదండి అక్కడ. అప్పుడు ఆవిడ అసహనంతో 175 పేజీలు ఇంతసేపు ఎందుకు పడుతుందని వాళ్ళ సిబ్బందిని ఎక్కడున్నాయో అవి అక్కడికి వెళ్ళి పట్టుకురండి అని చెప్పేసానంటే, ఈ సిబ్బంది వెళ్ళి చూడడంతో అక్కడ వేరే రూమ్లో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేశారు అనంటే, అక్కడ కొన్ని పేర్లని మార్కింగ్ చేయటం జరిగింది. పేర్లని హైడ్ చేస్తూ మార్కింగ్ చేస్తున్నారు, వాళ్ళు మార్కర్ తోటి హైడ్ చేస్తున్నారు. అప్పుడు మేడం అడిగారు, ఏం చేస్తున్నారు మీరు అక్కడ అని మీరు ఈ రిపోర్ట్స్ అనంటే, లేదు మేడం మేము డాక్టర్స్ పేర్లని హైడ్ చేస్తున్నాము, అవి పేర్లు బయటికి చెప్పడానికి వీల్లేదు అన్నారు. డాక్టర్ పేరు ఎందుకు బయటికి చెప్పకూడదండి? అంటే తప్పుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారా? సరైన ట్రీట్మెంట్ మీరు ఇవ్వడం లేదా? ఎందుకు డాక్టర్ల పేర్లు హైడ్ చేయమని చెప్పి నిమ్స్ డైరెక్టర్ ఒక ఎన్హెచ్ఆర్సి మెంబర్ని అడిగారు. ఈ ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు అడగండి ఈ క్షణం నుంచి. డాక్టర్లు వైద్యం చేసేటటువంటి డాక్టర్ల యొక్క పేర్లు ఎందుకు గుప్తంగా పెట్టాలి? గుప్తంగా పెడితే బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలు యొక్క వివరాలు గుప్తంగా పెడతారు, వాళ్ళ పేర్లు గుప్తంగా పెడతారు, కానీ ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి డాక్టర్ల పేర్లు ఎన్హెచ్ఆర్సీ ముందు హైడ్ చేసి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమిటి? ఆవిడ గట్టిగా మాట్లాడిన తర్వాత, లేదు డాక్టర్స్ యొక్క పేర్లు యాజ్ ఇట్ ఈస్గా ఉండవలసిందే, కావాలంటే బాధితురాలి పేరైతే మాత్రం మీరు విక్టిమ్ అని చెప్పి రాసి ఇవ్వండి అని చెప్పేసి ఆవిడ కోరటం జరిగింది. వాళ్ళు హడావిడిగా వాటిని ఒక కవర్లో పెట్టి సిబ్బందికి అందజేశారు. కింద దాదాపు 3 గంటల సేపు కింద మీడియా కానివ్వండి, కొంతమంది మహిళలు కానివ్వండి, అలాగే కింద మాలాంటి వాళ్ళం కానీ వెయిట్ చేస్తున్నాము. అలాగే మీడియా 3 గంటల సేపు వెయిట్ చేస్తుంది. ఆవిడ కిందకి వచ్చి మీడియాని అడ్రస్ చేయడానికి ఆవిడ కిందకి రావడం జరిగింది. ఆవిడ మీడియాని అడ్రస్ చేస్తూ ఈ షుగర్ కోటింగ్ వర్డ్స్ మిస్టర్ రాహుల్ ఎవరైతే నిమ్స్ డైరెక్టర్ మేడంకి చెప్పారో ఆవిడ యాజ్ ఇట్ ఈజ్గా మీడియా ముందు చెప్పారు, ఇలా వైద్యం జరుగుతుంది, వాళ్ళు ఇంత 14 లక్షల రూపాయలు వేస్తున్నారు. కానీ ఆవిడ ఒక ప్రశ్న మాత్రం లేవనెత్తారండి, వీళ్ళకి షివరింగ్ వచ్చింది. ఏంటి అని అంటే, ఆవిడ సామాన్యురాలు కాదండి, ఆవిడ ఒక సుప్రీంకోర్టు జడ్జి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్. అంటే అలాంటి ఆవిడ ఎల్ఎల్బి చేశారు, ఆవిడ ఒక లాయర్. ఆవిడ ఇమ్మీడియట్గా ఇక్కడ ఏం క్రైమ్ జరిగింది అనేది ఆవిడ పసిగట్టి, ఆవిడ పక్కన ఉన్నటువంటి ఒక వైద్యురాలు చెప్పినటువంటి మాటలు ఆవిడ నమ్మలేదు. వెంటనే పేరెంట్స్ను కూడా
మాట్లాడిన తర్వాత ఆవిడ ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాతే నాకు ఇవన్నీ జరిగి ఉంటుంటాయి అని చెప్పేసి అనేటటువంటి విశ్లేషణని మీ ముందు చేస్తున్నాను. ఖమ్మంలో ఏ 3 రోజులో 2 రోజులో అక్కడ ఆ పాపకి ఏ వైద్యం అయితే జరిగిందో ఆ హాస్పిటల్లో ఆ పాప మీద జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు మాయం చేశారు అనేటటువంటిది ఇక్కడ మాలాంటి వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి అనుమానము. ఇదే అనుమానము మేడం కూడా బయటికి వచ్చి వ్యక్తం చేయడం జరిగింది. నేను మొదటి నుంచి ఇదే మొత్తుకుంటున్నాను. ఇక్కడ సాక్ష్యాలు మాయం చేస్తున్నారు, ఈ పాప హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయండి, ఇక్కడ అన్నీ కూడా సంథింగ్ ఎక్కడో కూడా మిస్గైడ్ అవుతున్నాయి, మిస్యూజ్ అవుతున్నాయి, ఇక్కడ ప్రతి ఒక్కటి ఆమెకి సంబంధించినటువంటి హక్కులన్నీ కూడా అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. నిన్న మేడం కూడా అదే చెప్పారు, ఖమ్మం వెళ్తాను అని కూడా ఆవిడ ఒక బాంబు పేల్చారు. చూద్దాం ఖమ్మం వెళ్ళినప్పుడు ఏం జరగాలనో అది జరుగుతుంది. ఆవిడ ప్రశ్న అడ్రస్ చేస్తున్నప్పుడు వెంటనే వాళ్ళ సిబ్బందిని, ఆ హాస్పిటల్ సిబ్బంది వెనక్కి పిలిచి ఒకసారి మేము రిపోర్ట్స్ చూసి ఇస్తాము, ఒకసారి ఇవ్వండి అనగానే ఎవరైనా తీసి ఇస్తారు. ఇమ్మీడియట్గా అలాగే అని చెప్పి చేతిలో తీసుకోగానే వెంటనే వాళ్ళ చేతిలోకి ఆ రిపోర్ట్స్ హాస్పిటల్ సిబ్బంది తీసేసుకొని, ఇది మేము మీకు ఇప్పుడు ఇవ్వము, మేము ఆ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సెక్రటరీ చెబితే ఆ సెక్రటరీ అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఎన్హెచ్ఆర్సీకి మేము రికార్డ్స్ ఇవ్వడం, సబ్మిట్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. కమిషన్ డైరెక్ట్గా వచ్చి విచారణ చేపట్టినప్పుడు కమిషన్ ఏది అడిగితే, ఏ రికార్డ్స్ అడిగితే అవి సబ్మిట్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క సిబ్బంది మీద ఉంటుంది. అక్కడ సిచ్యుయేషన్ ఎవరైతే విచారణ ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క డిపార్ట్మెంటు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంత డ్రామా జరిగిందో మీరు ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మేడం అక్కడి నుంచి ఏంటిది జరిగింది అన్న తర్వాత మేడం ఇది అనగానే ఆవిడ అప్పుడు వెళ్ళిపోయే హడావిడిలో ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత సిబ్బంది ఆమెకి ఇది రిపోర్ట్ చేయటం జరిగింది. వెంటనే ఆవిడ ఢిల్లీకి కాల్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మిస్టర్ రాహుల్ గారికి ఎన్హెచ్ఆర్సి నుంచి నోటీసులు వెళ్ళాయి. సదరు ఆ రిపోర్ట్స్ తీసుకొని ఢిల్లీ వచ్చి కమిషన్ ముందు అటెండ్ అవ్వండి అనేటటువంటి సమన్లు జారీ చేశారు. ఇక్కడ ఒక విషయం నేను అడిగేది ఏంటంటే, ఎన్హెచ్ఆర్సీ నైనా సరే, అలాగే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్నైనా సరే, ప్రజలనైనా సరే నేనేం అడుగుతున్నాను అంటే, వెనక్కి ఎందుకు తీసుకున్నారు రిపోర్ట్స్? పాయింట్ నెంబర్ 1. ఇక్కడ ఎన్హెచ్ఆర్సీ సీరియస్గా పరిగణలోకి తీసుకొని ఆ యొక్క రికార్డ్స్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు వెనక్కి తీసుకున్నప్పుడు ఇవే రికార్డ్స్ అక్కడికి వెళ్తాయా? మై డియర్ ఫ్రెండ్స్ చెప్పండి. రికార్డ్స్ మానిపులేట్ జరగవు అనేటటువంటి గ్యారంటీ ఎవరైనా ఇస్తారా? ఇక్కడ ఎంత గోప్యంగా ఆ పిల్లని ఉంచుతున్నారో, ఆ పిల్ల ఆరోగ్యాన్ని ఉంచుతున్నారో, నేను ఎందుకు కొట్లాడుతున్నానో ప్రజలకి ఇప్పటికైనా అర్థమైందా? మీ గుండెల్లో కనుక ఎక్కడైనా మానవత్వం ఉంటే 24 గంటలు ఇళ్లల్లో కూర్చుని యూట్యూబుల్లో పిచ్చ కబుర్లు చెప్పేవాళ్ళు ఎవరికైనా సరే, మనిషి అనేటటువంటి ఏ మూలనైనా ఒక భావన ఉంటే కనుక ఈ విషయం మీద మాట్లాడండి. ఒక పసిబిడ్డ అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంటే సీరియళ్ళు చేస్తారు కదరా, ఆ సెలబ్రిటీల గురించి, ఈ సెలబ్రిటీల గురించి, ఏమమ్మా ఆయమ్మ గురించి, ఈ అబ్బ గురించి, ఒకళ్ళ మీద ఒకళ్ళు విరుచుకు పడుతున్నారే. అసలు ఈ పిల్లకి ఏమయ్యింది అని ఏదో ఒక నామకే వాస్తే చేసి అక్కడ పడేశారు, మమా అనిపించారు. కానీ ఫాలోఅప్లు ఎందుకు పెట్టలేదు? ఫాలోఅప్లు ఎందుకు పెట్టరమ్మా మీరు? కనీసం ఆ పిల్ల ఎవరికైనా గుర్తొచ్చిందా అని నేను అడుగుతున్నాను. మీరు మళ్ళీ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని చాలా బాగా విశ్లేషిస్తారు. ఎవరికి కావాలి మీవి? అరే, ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక చిన్న పిల్ల పట్ల నిలబడలేనటువంటి మన నిబద్ధతని మనం ప్రశ్నించుకుందాం ఒకసారి. ఆ బిడ్డకి న్యాయం చేసేంత వరకు కనీసము బాధ్యతని సమాజానికి, రాజకీయ నాయకులకి గుర్తు చేద్దామని ఒక్కళ్ళకైనా అనిపించిందా? పొద్దున్నే లెగిస్తే కొంతమంది పిల్లకాయలు ఉంటారు, డైలాగులు కొడతారు, ఒక మ్యూజిక్ వేస్తారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డింగ్ 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 అనేసి వాళ్ళు హీరోలు అయిపోతారు. లైకులు వస్తాయి. ఎవర్రా లైకులు కొడుతున్నారు? మానవత్వం లేని మాట్లాడితే చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. అదేమిటో నాకు అర్థం కాదు కానివ్వండి. చాలామంది నా దగ్గర ప్రస్తావించినటువంటి అంశం చెప్తున్నాను. చెత్త విషయాలన్నిటికీ కూడా భలే కూర్చుని మాట్లాడతారండి.
అవసరం లేనటువంటి విషయాలు. ఎందుకంటే అది జనంలో గాసిప్స్ మాట్లాడితే వ్యూవర్షిప్ వస్తుంది, దాని మీద పండితులాగా మాట్లాడితే లేకపోతే ఒక కౌన్సిలర్గా మాట్లాడితే మనకి అన్నీ వస్తాయి, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, గుర్తింపు వస్తుంది అని మాట్లాడేటటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పిల్ల గురించి ఏం జరిగిందండి యాక్చువల్గా నాకు తెలీదు మేడం. అసలు ఏం జరిగింది అంటే మరి మిగిలిన ఏం జరిగిందని ఎలా తెలిసింది మీకు అంటే చిత్తశుద్ధి లేదండి. ఎవ్వడికీ కూడా పౌరుడిగా ఈ సమాజంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించేటటువంటి ఆలోచన ఎవడికీ లేదు, నిజం చెప్తున్నాను. ఆ పిల్లని ఒక్కసారి ఇప్పుడు వెళ్ళి చూడమని చెప్పను మీ అందరికీ ఒక నమస్కారం. మీరు మనుషులైతే కాదు, ఎవడైనా తిట్టుకుంటే తిట్టుకోండి, అది మళ్ళీ ప్లేట్లో పెట్టి నీకే ఇస్తుంది ప్రకృతి. ఆ పిల్ల చావు బతుకుల మధ్య ఉంది, ఆ పిల్ల జీవితాంతం ఒక భయంకరమైనటువంటి పనిష్మెంటు. ఇందాక ఒక సిచ్యుయేషన్లో అసలు ఈ పరిస్థితులన్నిటినీ నాకు వివరించాలి అనంటే నిజంగా చెప్తున్నానండి, అసలు మీకా నేను చెప్పాల్సి, మానవత్వం లేని మీకోసమా మేమింత కొట్లాడాల్సి వస్తుంది? బయటికి రారా, మాట్లాడరా? ఆ బిడ్డది ప్రాణం కాదా? అరే చిన్న పిల్ల అండి, చిన్న పిల్ల తెలుసా మీకు? ఆ పిల్ల కోసము ఎవరు ఎంతమంది చిత్తశుద్ధిగా న్యాయం చెయ్యమని కనీసం రోజుకొక స్లోగన్ అన్నా ఇస్తున్నారా? దమ్ముంటే యూట్యూబర్లకు చెప్తున్నా, దమ్ముంటే అలాగే జర్నలిస్టులకు చెప్తున్నా, సామాజిక బాధ్యత మీకుంటే నిన్న నిమ్స్లో జరిగినటువంటి అంశము దయచేసి మీరు ప్రస్తావించే దమ్ము ధైర్యం మీకుందా? ఇంకొక మాట కూడా మాట్లాడుతున్నాను. నిన్న ఆ పాపకి సంబంధించి ఎన్హెచ్ఆర్సీ అక్కడికి వస్తే ఎక్కడికి పోయారండి మెయిన్ స్ట్రీమ్ మీడియా? ఎక్కడికి పోయారండి పెద్ద పెద్ద జర్నలిస్టులు? ధర్మస్థలం వెళ్ళి మైకులు ఎట్టుకుని 100 శవాలు, 200 శవాలు, 400 శవాలు చేసినటువంటి సోకాల్డ్ పెద్ద పెద్ద జర్నలిస్టులు ఎక్కడికి వెళ్ళారండి? ఎందుకు రాలేదండి? ఎందుకంటే మానవత్వం లేని బజ్ రాదు. గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళాం, మాకు సొమ్ములు వస్తున్నాయి, జీతం వస్తుంది. ఏ జీతం తీసుకుంటున్నాం సార్ మనం? ఏం చేస్తున్నాం సార్ మనం? చాలా మాట్లాడాలని ఉంది కానీ మై డియర్ ఫ్రెండ్స్, నాకు అసలు మీతో మాట్లాడాలనే లేదు. మీకోసము ఎంతమంది ఎంత జీవితాలు త్యాగం చేసుకొని ఎంత హీనమైన స్థితిలో ఉండి ఈ సమాజాన్ని కాపాడుతున్నారో తెలుసా? వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? సిగ్గు లేకుండా ఒకడి మీద ఒకళ్ళు కూర్చొని అమ్మలక్కల కబుర్ల కంటే నీచాతి నీచం ఈ ఆడవాళ్ళు. అలాగే మగవాళ్ళందరూ కూర్చొని ఉంటే ఎవడు పైసలు ఇస్తే వాడికి అమ్ముడుపోయేటటువంటి క్యారెక్టర్లు. అలాగే పైసలు వచ్చేయైతేనే మాత్రమే అది సామాజిక అంశం కింద తీసుకొని గొప్పగా డైలాగులు కొట్టే సోకాల్డ్ జనాలు, సిగ్గులేని జనాల కోసము ఈ వీడియో చేస్తున్నా. ఆ పాప పరిస్థితి ఏంటి అనేది ముందు నేను చెప్తా. మీరు మనుషులైతే, మీకు మానవత్వం ఉంటే మాట్లాడండి దీని మీద. మళ్ళీ నేను చెప్తున్నాను, మీకు నిజంగా దమ్ముంటే వీడియో చేసేటటువంటి బాధ్యత కలిగినటువంటి కొంతమంది పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలకి బాధ్యత గుర్తు చేస్తున్నాను. అమ్మ, అయ్యా, మీరు వీడియోలు ఈ అంశం మీద కనుక చేసి ఎన్హెచ్ఆర్సీలో జరిగినటువంటి విషయము చాలా కూలంకషంగా కూడా అది ప్రెస్ నోట్ కింద బయటికి వచ్చింది. ఆ అంశము ఏదైతే ఉందో వీలైతే డిస్క్రిప్షన్లో, ఈ ఛానల్లో డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. దాని మీద మాట్లాడుతూ ఖచ్చితంగా ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సీఎంని ట్యాగ్ చేయండి. అలాగే ఎవరిని ట్యాగ్ చేయాలి? ఇంకొక అద్భుతమైనటువంటి మనుషులు 2 ఉన్నారు. ఎవరాళ్ళు? ఒకటి నిమ్స్ డైరెక్టర్ని ట్యాగ్ చేయండి, ఇంకొకటి హెల్త్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సెక్రటరీని ట్యాగ్ చేయండి. వీ వాంట్ జస్టిస్ ఫర్ ఖమ్మం మైనర్ గర్ల్ పెట్టి వీళ్ళని ట్యాగ్ చేయండి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. లేదనుకోండి, ఆ బిడ్డ ఉసురు ఈ సోకాల్డ్
సామాజిక విషయాలు దొర్లించి పొర్లించేటటువంటి యూట్యూబర్లందరికీ కూడా, అలాగే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడికి కూడా మానవత్వం లేకుండా విచ్చలవిడితనంగా బాధ్యత లేకుండా ప్రవర్తించే ప్రతి ఒక్కడికి కూడా ఉసురు తగులుతుంది. ఇది మాత్రం వాస్తవం. భారత్ మాతాకి జై.